హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియో స్పెషల్ వినాయక చవితికి నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళు లోపల వరకు ఉడికి నోట్లో వెన్నలా కరిగిపోయేంత సాఫ్ట్‌గా రావాలి అంటే జస్ట్ మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి చాలు. మీ ఉండ్రాళ్ళకి వంక పెట్టకుండా తింటారు. అంత టేస్టీగా పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. సో లేట్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే పిండి ఉక్కపోయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 కప్పుల వాటర్ యాడ్ చేయండి. ఉండ్రాళ్ళు తినేటప్పుడు చప్పగా ఉండకుండా 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా బెల్లం ఏమైనా ఉండిపోతే దాన్ని కూడా మెల్ట్ చేసేసుకుని ఆ తర్వాత 1 కప్పు వరకు వరిపిండి వేసుకోండి. ఇక్కడ నేనైతే పొడిపిండే వాడుతున్నానండి. సో, అందుకే 1 కప్పుకి 1.5 కప్పుల వాటర్ యాడ్ చేశాను. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఉండలు లేకుండా ఈ విధంగా పిండంతటిని కూడా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఆ వేడికి పిండి కాస్త మగ్గి జిగురుదనం ఏర్పడుతుంది. సో, ఉండ్రాళ్ళు చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఈలోపు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేసి కాస్త దోరగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి బాగా వేపి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఈ కాచిన నెయ్యిని పక్కన పెట్టి తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న ఈ పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకుని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండంతటిని కూడా చేత్తో బాగా కలపాలి. నెయ్యి వేసి కలపడం వల్ల ఉండ్రాళ్ళు టేస్ట్ వస్తాయి. అలాగే సాఫ్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. ఒక 2 నిమిషాలు కలిపేసిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు అలాగే రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు పిండిని మరొకసారి కలిపి పిండి ఇంకా స్టిక్కీగానే అనిపిస్తూ ఉంటే కాస్త నెయ్యి వేసి మరొకసారి కలపండి. చూడండి ఈ విధంగా పిండి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ప్లేట్‌లో పక్కన కాస్త నెయ్యి వేసుకుని 2 చేతులకి అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఉండ్రాళ్ళలా చేసుకోవాలి. ఇదే విధంగా 2, 3 ఉండ్రాళ్ళకు ఒకసారి చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుని ఒక 2, 3 ఉండ్రాళ్ళకి అయ్యేంత పిండిని మాత్రం వదిలేసేయండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్పూన్‌తో ఈ విధంగా పిండంతటిని కూడా ఉండలు లేకుండా పల్చగా అయ్యేలాగా కలిపేసేయండి. ఇది కాస్త తిక్కుగా ఉంది కదా! మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని పల్చగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి. స్టవ్ మీద లోతైన వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని వాటర్‌లో పూర్తిగా కరిగించండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళన్నింటినీ కూడా వేసుకొని గరిటె పెట్టకుండా గిన్నెతోనే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉండ్రాళ్ళని కలపండి. ఉండ్రాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటాయి కదా! వేసిన వెంటనే కలిపేసినా కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, మధ్య మధ్యలో గిన్నెతో ఇలా కలుపుతూనే మీడియం ఫ్లేమ్‌లో ఉండ్రాళ్ళని 10-12 నిమిషాల వరకు ఉడికించండి. ఒకవేళ గరిటెతో కలపాలి అనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లు గరిటె వెనక వైపు తిప్పి ఉండ్రాళ్ళని ఈ విధంగా వెనక్కి నెడుతున్నట్లు కలపాలి. అలా అయితే బ్రేక్ అవ్వవు. ఒక 10 నిమిషాల తర్వాత ఒక బౌల్‌ని తీసుకొని ఇలా సగానికి విరిపి చూడండి. ఉండ్రాళ్ళు లోపల వరకు కుక్ అయితే ఇలా ఈవెన్‌గా మనకి కనిపిస్తుంది. ఒకవేళ పిండి ముద్ద మిగిలిపోతే వైట్‌గా కనిపిస్తుంది. అప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఉండ్రాళ్ళు మొత్తం మనకి ఇక్కడ పూర్తిగా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పిండి వాటర్‌ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి 2 నిమిషాలకే మనకి సిరప్ కూడా దగ్గర పడింది. ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి, వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకుని గరిటె పెట్టకుండా గిన్నెతోనే ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పర్ఫెక్ట్ ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.